లేదా లేకపోతే మేడం గారి దృష్టికి తీసుకుంటే ఇమీడియట్గా మార్చుకోవచ్చు. నేను చేసుకోవాలి. కాన్స్టిట్యున్సీ మీటింగ్ ఇది, తర్వాత మండలాలు జరుగుతాయి. మళ్ళీ నెక్స్ట్ మైటీడీపీ యాప్లో వచ్చేవాళ్ళకి పొద్దున బాబాయ్ గారు మా క్లస్టర్లో వచ్చేవాళ్ళకి 6 వార్డులు 21 బూతులు ఉన్నాయి. 6 వార్డులో వీళ్ళ గత ఇప్పుడు తీరా ఇప్పుడు అవగాహన వాళ్ళకే ఓటు 2-3 చోట్ల ఉండే. ఇప్పుడు అలా కుదరదు, ఒక మనిషికి ఒక ఓటే. ఇప్పుడు ఈ ప్రక్రియ గురించి మన వాటర్ వెరిఫికేషన్ పశ్చిమ గోదావరి జిల్లా మరి పార్టీ నుంచి వచ్చినటువంటి కొత్తగా వారి సందేశాలు ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. మన సర్ గురించి అందరూ భయపడిపోతున్నారు కానీ పెద్దేం కాదండి. మన ప్రతిపక్షంలో ఉండగానే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8లో ఎలాగైతే తొలగించారో అలాగే మనం అప్లై చేసాం. సేమ్ సర్ కూడా అది ఫామ్ 7, ఫామ్ 8 వాడి వల్ల దీనికి ఎన్రోల్మెంట్ ERO అనే అప్లికేషన్ ఒకటి వస్తుంది. ఇది 20 నుంచి ఇది ఏంటంటే 2 మనం ఆధార్ కార్డు ఎలాగైతే ఫోన్ నెంబర్ మ్యాపింగ్ చేస్తున్నామో దీనికి మ్యాపింగ్ ఉన్న వాటర్ లిస్ట్ ని ఇప్పుడు ఏంటంటే ఇది వరకు తండ్రి సన్ ఆఫ్ అని వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఎపిక్ నెంబర్ తోటి ఇప్పుడు సపోజ్ మా నాన్నగారు 2002లో ఉన్నారు, నేను అప్పుడు నాకు ఓటు రాకపోవచ్చు, కొత్తగా పెట్టాను. ఇప్పుడు నా ఓటు చేసి మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ తండ్రిది మ్యాప్ అయ్యి వస్తుంది. తండ్రికి మ్యాప్ అయ్యి వస్తుంది. వాళ్ళ మ్యారేజ్ అయిన మ్యాపింగ్ లేదు అవ్వలేదు, అప్పటికి లేదు అనుకుంటే కనుక ఇక్కడ అడ్రస్ తోటి మ్యాప్ ఇంటింటికి తిరిగి మ్యాప్ చేస్తున్నారు. మ్యాపింగ్ మాన్యువల్గా రాసి 12 అప్లికేషన్స్ ఉంటాయి, మనం సబ్మిట్ చేయాలి. 12 ఆధార్ కార్డు కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ భీమవరం కాన్స్టిట్యున్సీ 65% అయ్యిందండి, ఇంకా 35% ఉంది. ఏమి షెడ్యూల్ గడవదే, ఏమి పలానా టైం గడవని ఇది ఏమీ లేదు. మ్యాప్ చేసుకోవడం వల్ల అంటే మన BRO తోటి ఏమీ లేకుండా ఎలాగైతే చేయాలో కూడా సబ్మిట్ చేయాలి. జూలై 21 తర్వాత నోటీసులు కానీ క్లైమ్ కానీ అప్డేషన్ కానీ జూలై 21 నుంచి అంటే డేట్ కానీ మెన్షన్ ఎండింగ్ చేయలేదండి. యూనిట్ 2 క్లస్టర్ ఇన్ఛార్జిగా సమావేశంగా అధ్యక్షించిన మన ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ గారికి బాగా గుర్తిల కమిషన్ స్పెషల్ రివ్యూ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సుమారుగా ఒక సంవత్సరం నుంచి 2 years నుంచి జరుగుతుంది. బాగా ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ చూసుకోండి ఒకసారి. ఎలక్షన్ ఈ సర్ వల్లే అక్కడ నిజమైన ప్రభుత్వం ఏర్పడ్డారు. కూడా చాలా మనవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేసినాయి. అక్కడ వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు RSS ఇసు కూడా ఆ రాష్ట్రంలో ఎంతో కష్టపడి ఆ రాష్ట్రంలో నిజమైన భారతీయుల యొక్క ఓటు హక్కుని వినియోగించుకునేట్టు చేసిన కార్యక్రమం అది చెప్పారు. అవన్నీ కూడా మనందరం కలిసి క్లస్టర్ల ఇన్ఛార్జ్లో ఉండేవండి, బూత్ కన్వీనర్లో ఉండేవండి, ప్రతి ఒక్కరూ కూడా మనది అనుకుని పనిచేయకూడదు. మనకి ఇంకా కొన్ని విషయాలు సీతారాం గారు కానీ సాయిరామ్ గారు కానీ చెప్తారు. వారు చెప్పిన విధంగా మనం అందరం కూడా ఈ ఓటుని ప్రతి ఓటుని చాలా విలువైనది. ప్రతి ఒక్కరిని కూడా మనం మళ్ళీ ఓటు చేయించుకుని అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మీద మీకు ఒక అవగాహన కల్పించేలాగా ప్రతి విషయం మీకు తెలియజేయడం జరిగింది. సో ఇది ఇవాళ మనకి ఒక 2024లో ఎన్నికలను ఎలాగ మనం ఎదుర్కొన్నామో ఈ సరైన దాంట్లో ఈ ప్రతి బూత్ ఏజెంట్ ఒక ఆర్మీలో సైనికుడు లాంటివాడే. సో ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో ఈ 4 రోజులు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ BLOతో పాటు మన BLL అందరూ ఇంటింటికి వెళ్ళి ఇది ప్రాపర్గా జరుగుతుందో లేదో మనం చూసుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికే ఉంది. రేపు 29 ఎన్నికలు కూడా కేవలం ఈ BLL చేతుల మీదే ఉంది, విజయం అయినా సరే ఏదైనా సరే. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని సరదాగా తీసుకోవద్దు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే మా వేదిక మీద ఉన్న గౌరవనీయ నాయకులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సమావేశం. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ప్రతి ఓటుని కూడా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా, ఎందుకంటే ఈసారి ఎప్పుడూ లేని విధంగా క్లస్టరు, యూనిట్, బూత్ ఈ వరకు నాకు తెలిసి బూత్ వైజే ఉండేది. చాలా ప్లాన్గా పగడబందీగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఇందులో మమేకమై పనిచేయాలని 11 క్లస్టర్లు మన నియోజకవర్గంలో ఉన్నాయి. మొన్న మీరందరూ చూశారు.
చాలా చక్కగా 11 క్లస్టర్లో కూడా మహానాడు జరుపుకున్నారు మీరు అందరూ. క్లస్టర్ నాగరాజు గారు కానీ చాలా చక్కగా చెప్పారు విషయాలు. మీరన్నీ కూడా ఫాలో అయ్యి తర్వాత మళ్ళీ మాకు ఓటు లేదు, మా ఓటు నమోదు కాలేదు అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఓటు చాలా విలువైంది కాబట్టి మీరు దగ్గరుండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్క ఓటును మనం గుర్తింపు తెచ్చుకునే విధంగా నమోదు చేయించుకోవాలి. ఏదైతే ఓటు కానీ ఉన్నా తీసేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అందరికీ వరకే 2 చోట్ల 3 చోట్ల కూడా ఓటు ఉంది. ఈసారి అవి ఉండవు, ఎక్కడెక్కడో ఒక చోటే ఉంటుంది. అదేవిధంగా ఓటు నమోదు చేసుకోవాలంటే ఏంటనేది కూడా తల్లిదండ్రి పేరు కానీ అవన్నీ ఉండాలని కూడా చెప్పడం జరిగింది.